శ్రావణ మాసం వచ్చిందంటే చాలు చాలామంది అమ్మాయిలు మాత్రమే పూజలు వ్రతాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పవిత్రమైన మాసంలో మగవారు కూడా మంచి భార్య రావాలని వ్రతం చేయవచ్చునా అనే సందేహాలు చాలా మందిలో అయితే ఉంటాయి. కాగా ఇప్పుడు మనం దాని గురించి ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. అంతేకాకుండా ఈ మాసం శివుడికి చాలా ప్రీతికరమైనది అని అందరూ అంటూ ఉంటారు. అందువలన శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ ఉపవాస దీక్షలు ఉంటూ పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి భర్తగా రావాలని కోరుకుంటూ వ్రతాలు పూజలు చేస్తూ ఉంటారు. అయితే అబ్బాయిలు కూడా శివుడిని ఆరాధిస్తూ పూజలు చేయవచ్చునా అనే డౌట్ చాలా మందిలో అయితే ఉంటుంది. అయితే శివపురాణ ప్రకారం శివుడిని పూజించడానికి స్త్రీ పురుషులకు సమాన హక్కు ఉంటుంది. అందువలన ఎవరైతే వివాహం ఆలస్యం ఇబ్బంది పడుతున్నారో వారు ఈ శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించడం చాలా మంచిదంట. అవివాహితులైన పురుషులు అర్థం చేసుకునే అలానే యోగ్యురాలైన భార్య తన జీవితంలోకి రావాలని శ్రావణ సోమవారం ఉపవాస దీక్ష పాటిస్తూ ఉంటారు. శ్రావణ సోమవారం ఉపవాస దీక్ష వ్రతం చేయాలంటే ప్రతిరోజు శివుణ్ణి ఆరాధిస్తూ సోమవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్ష చేపట్టాలంట. అంతేకాకుండా శివాలయాన్ని దర్శించి శివలింగానికి స్వచ్ఛమైన నీరు లేదా గంగాజలంతో అభిషేకం చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయంట. ఉపవాసం ఉంటూ తేలికపాటి ఆహారం తీసుకుంటూ శివుణ్ణి మనసులో తలుచుకుంటూ ఆరాధించుకుంటూ ఇలా శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం ఉపవాస దీక్ష అలానే శ్రావణ సోమవారం వ్రతం లాంటిది చేపట్టడం వల్ల మంచి భార్య రావడమే కాకుండా త్వరగా వివాహం అవుతుందని మన యొక్క పెద్దలు అలానే పండితులు చెబుతూ ఉన్నారు. మీరు కూడా ఈ శ్రావణ సోమవారం పాటిస్తున్నారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా అయితే చెప్పండి. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.